ఎవరైనా ఒక 50,000 బడ్జెట్ లోపు ఒక మంచి గేమింగ్ అండ్ 4K ఎడిటింగ్ కోసం ఒక మంచి కంప్యూటర్ కోసం చూసినట్టయితే మాత్రం ఈ వీడియోలో డీటెయిల్గా 4K లో వీడియో ఎడిటింగ్ దాంతోపాటు మనకి గేమింగ్ కోసం ఒక 50,000 బడ్జెట్ లోపు మంచి పీసీ బిల్డ్ వీడియో అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇవన్నీ పార్ట్స్ కూడా మీకు అమెజాన్లో అయితే దొరుకుతాయి. మీకు ఒకసారి నేను చెప్పే ఐటమ్స్ కూడా ఒకసారి లిస్ట్ రాసుకొని మీకు ఆఫ్లైన్ మార్కెట్లో అయితే ట్రై చేయండి. ఆన్లైన్ కంటే మీకు ఆఫ్లైన్ మార్కెట్లో ఇంకా చాలా డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఆన్లైన్కి ఆఫ్లైన్కి వచ్చేసరికి. ఒకసారి ఆఫ్లైన్లోనే ట్రై చేయండి. ప్లస్ ఇంకా కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ వచ్చేసరికి ఇందులో మెయిన్ కాంపోనెంట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనం యూజ్ చేసే ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నాం. మోడల్ నెంబర్ వచ్చేసరికి 13400F అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. మనకి ఇందులో F అయితే ఉంటుంది, 13400 కూడా అయితే ఉంటుంది అనమాట. మనకి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే Fలో వచ్చేసరికి మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది అనమాట. మనకి ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయాలి. అదే మనకి ఎఫ్ లేకుండా మీకు నెంబర్ 400 అని అయితే ఉంటుంది. దాంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. అంటే ఇన్బిల్ట్ అంటే మీకు అదైతే వీడియో ఎడిటింగ్ కానీ గేమింగ్ అయితే అంతగా అయితే పనికిరాదు. మీకు దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ చాలా అయితే ఉందన్నమాట. మనకి 4-6,000 దాకా అయితే మనకి ఒక 5-6,000 దాకా మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ వచ్చరికి మీకు 10 కోర్ ప్రాసెసర్ అన్నమాట. మనకి 6 వచ్చరికి పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే ఉంటాయి, 4 వచ్చరికి ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి 16 థ్రెడ్ ప్రాసెసర్ అనమాట. మనకి ఇది వచ్చరికి ఓవరాల్గా మీకు ప్రాసెసర్ పరంగా గేమింగ్ అయితే మాత్రం చాలా హై రేంజ్లో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కూడా మీకు దాదాపు 4K లెవెల్లో అయితే మీకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా మీకు పనిచేస్తుంది అనమాట. మీకు గ్రాఫిక్ కార్డ్ మీకు ఎక్కువ పెట్టుకుంటే మీకు 4Kలో కూడా మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు వీడియో ఎడిటింగ్ కూడా మీకు 4K హై లెవెల్లో కూడా మీకు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా దాంతోపాటు మనకి ఇందులో యూజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మీకు RTX గ్రాఫిక్ కార్డ్ అనమాట. మనకి 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి దీంట్లో హై ఎండ్ కావాలనుకుంటే మాత్రం మీకు 3060 గ్రాఫిక్ కార్డ్ కూడా అయితే ఉంటుంది. 3060 గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మీకు 12GB ర్యామ్ అయితే వస్తుంది అనమాట. మనకి 3050 వచ్చేసరికి మీకు 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. మీకు 4K లెవెల్లో ఎడిటింగ్ చేయాలి అనుకుంటే హై గ్రాఫిక్స్లో మంచి గ్రాఫిక్ మీకు స్మూత్గా ఉండాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా 3060 అయితే ప్రిఫర్ చేయండి. మీకు వీడియో ఎడిటింగ్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. 4K లెవెల్లో ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రమే మీరు 3060కి అయితే వెళ్ళండి. మీకు మేము లేదు నార్మల్గా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం చిన్న అంటే 1080p లెవెల్లో మీకు హై రేంజ్లో 1080pలోనే హై క్వాలిటీలో చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు 3050 కూడా సరిపోతుంది అనమాట. మీకు 4K లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేయాలి, గేమింగ్ కావాలనుకుంటే మాత్రమే 3060కి అయితే వెళ్ళండి. మీరు ఖచ్చితంగా బెటర్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా గ్రాఫిక్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. 3060 వచ్చేసరికి RTX దీని ప్రైస్ వచ్చేసరికి మీకు దాదాపు అరౌండ్ 26,000 రూపీస్ దాకా అయితే ఉంటుంది. మీకు ప్రాసెసర్ ప్రైస్ వచ్చేసరికి అది కూడా మీకు దాదాపు 12,000 దాకా అయితే ఉంటుంది. మీకు ప్రాసెసర్ ప్రైస్ కూడా మీకు ఓవరాల్గా మాత్రం మీకు గ్రాఫిక్ కార్డ్ ఎక్కువ కావాలనుకుంటే మీకు ఎక్కువ అయితే తీసుకోవచ్చు. మీకు 1080p లెవెల్లో కావాలనుకుంటే మాత్రం 3050 అయితే సరిపోతుంది. RTX 3050 ప్రైస్ వచ్చేసరికి మీకు దాదాపు 16,500 దాకా అయితే ఉంటుంది అన్నమాట. మనకి నెక్స్ట్ మదర్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మదర్ బోర్డ్ వచ్చేసరికి మీకు MSI Pro H61M అయితే ఉందన్నమాట. మనకి మదర్ బోర్డ్ పరంగా చూసుకున్నా మీకు ఇది బడ్జెట్ మదర్ బోర్డ్ అనమాట. మనకి కావాలంటే మీకు ప్రైస్ ఎక్కువ ఉందనుకుంటే మాత్రం మీకు మంచి హై రేంజ్ మదర్ బోర్డ్స్ కూడా అయితే తీసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. మదర్ బోర్డ్ వచ్చేసరికి మీకు DDR4 ర్యామ్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి 2 ర్యామ్ స్లాట్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకి DDR4 ర్యామ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియో ఎడిటింగ్ గేమ్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా 16GB అయితే ఉండేటట్టు అయితే చూసుకోండి. మీకు 1080p 4K లెవెల్లో ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 16GB పైన ఉండేటట్టు అయితే చూసుకోండి. ర్యామ్ వచ్చేసరికి మీకు మినిమం అయితే ఖచ్చితంగా 16 అయితే ఉండాలి. మీకు 16GB ర్యామ్ అయితే ఉండాలి. మీకు వీటి ప్రైస్ వచ్చరికి అరౌండ్ మీకు 5,000 రూపీస్ దాకా అయితే ఉంటుంది, 4,500 ఇలా ప్రైస్ మీకు బ్రాండ్స్ని బట్టి ప్రైస్ అయితే వేరే అవుతుంది అనమాట ఖచ్చితంగా. ఇంకా స్టోరేజ్ పరంగా మాట్లాడుకుంటే మనకి SSD తీసుకోవచ్చు, లేకపోతే NVMe SSD కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి బెస్ట్ NVMe SSDని అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. ఇన్బిల్ట్ మీకు మదర్ బోర్డ్ మీద అయితే స్టిక్ చేయొచ్చు అనమాట. మనకి ఎటువంటి పవర్ సప్లై కానీ ఇలాంటివి అయితే అవసరం ఉండదు. మీకు డైరెక్ట్గా అయితే స్టిక్ చేయొచ్చు. మీకు పర్ఫార్మెన్స్ పరంగా కూడా మీకు స్పీడ్ అయితే ఉంటుంది SSDతో పోల్చుకుంటే మాత్రం. మనకి మీకు బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం SSD కూడా తీసుకోవచ్చు. మీకు దాదాపు మీకు 500GB వచ్చేసరికి మీకు NVMe వచ్చేసరికి మీకు అరౌండ్ మీకు 3,500-3,000 దాకా అయితే మీకు దొరుకుతుంది అనమాట. మీకు మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు SSD అని తీసుకోవచ్చు, NVMe SSD అని కూడా తీసుకోవచ్చు అనమాట. పవర్ సప్లై గురించి మాట్లాడుకుంటే మనకి SMPS వచ్చేసరికి దాదాపు మీకు 550 వాట్స్ దాకా ఉండేటట్టు అయితే చూసుకోండి. మీకు దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ మీకు 3,000-3,500 ఇలాగ మీకు బడ్జెట్ బ్రాండ్స్ని బట్టి బడ్జెట్ అయితే వేరే అయితే ఉంటుంటుంది. మీకు ఇంకా క్యాబినెట్ విషయానికి వచ్చేస్తే మాత్రం క్యాబినెట్ కూడా మీకు RGB లైటింగ్తో క్యాబినెట్ కావాలంటే ఒక ప్రైజింగ్ ఉంటుంది. మీకు నార్మల్ అసలు ఏం లైటింగ్ అవసరం లేదు, మంచి క్యాబినెట్ కావాలి మేము
కావాలనుకుంటే మాత్రం మీకు అరౌండ్ మీకు 1500లో కూడా మీకు దొరికేస్తూ ఉంటుంది అనమాట. మీకు మంచి క్యాబినెట్ అయితే మాత్రం మీకు RGB లైటింగ్తో కావాలనుకుంటే మాత్రం మీకు 3000 కానీ 3500 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. మీకు నార్మల్ కావాలనుకుంటే మాత్రం మీకు చాలా తక్కువ బడ్జెట్లో అయితే దొరికేస్తుంటుంది, అది మీ ఆప్షన్ అనమాట. దాంతోపాటు మనకి ఎక్స్ట్రాగా మనకి మౌస్, కీబోర్డు, మనకి వైఫై డాంగల్ ఇలాంటివి తీసుకోవాలనుకుంటే మీకు అవి కూడా మీకు కీబోర్డ్ మౌస్ కలిపి మీకు సెట్ వచ్చరికి మీకు 700 రూపీస్ లోపు మనకి మౌస్ కీబోర్డ్ అయితే దొరికేస్తుంటుంది. వైఫై కూడా మీకు ఒక 500 రూపీస్ అయితే ఉంటుంది. వైఫై డాంగిల్ వచ్చేసరికి మీకు ఎక్స్ట్రాగా మీకు కావాలి పెట్టుకోవాలన్నమాట. మనకి దాంతోపాటు మీకు మానిటర్ గురించి మాట్లాడుకుంటే మానిటర్ మీకు మంచి IPS LCD డిస్ప్లే మానిటర్ కావాలనుకుంటే మీకు 8000 నుంచి 9000 బడ్జెట్ లోపు అయితే దొరికిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇవి మంచి స్పెసిఫికేషన్స్ అనమాట. మనకి మంచి అంటే గేమింగ్ మీకు 4K లెవెల్ అయితే మీకు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ కూడా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు మీరు చూస్ చేసుకునే గ్రాఫిక్ మీద అయితే ఉంటుంది అనమాట. మనకి ప్రాసెసర్ పరంగా అయితే మాత్రం మీకు 4Kలో వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే పనికి వస్తుంది అనమాట. మనకి ఇదిగా ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడ నుంచి అయితే నేనైతే రిప్లై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా వేరే వీడియోస్ ఎంత బడ్జెట్లో వీడియో మీకు PC బిల్డ్ కానీ ల్యాప్టాప్ కానీ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను అలాంటి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.